ట్యాంక్ బండ్పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి దగ్గరగా ఉన్నారు కదా, మీరు ఆయన పక్కన ఉన్నారు కదా, మంత్రివర్గంలో ఉన్నారు కదా. ఒక్కసారి ఆ మంత్రివర్గంలో పాపన్నకు సంబంధించినటువంటి విగ్రహం పెట్టించాలని ఎందుకు చెప్పలేకపోయారు? ఇవాళ మీరు ప్రభుత్వంలో లేరు కాబట్టి, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పెట్టాలంటే మీరు కేసీఆర్ను డిమాండ్ చేయలేకపోయారు, కేసీఆర్తో ఒప్పించలేకపోయారు కదా ఏది ట్యాంక్ బండ్ పైన పెట్టాలనేటువంటి అంశం పైన. రాష్ట్రంలో కూడా విచిత్రమైనటువంటి ఒకటి వస్తాయి. పాపన్న చరిత్రకు సంబంధించి కూడా పాపన్నను ఒక కులానికి అంటగట్టేస్తున్నారు. పాపన్న మొగలాయిలను ఎదిరించినటువంటి వ్యక్తి. 400 ఏళ్ల క్రితము కేవలం ఆయన వృత్తిలో ఉన్నప్పుడు, కల్లుగీత కార్మికుడిగా ఉన్నప్పుడు ఆయన వృత్తి దగ్గరికి ఆయన కళ్ళు తెంపి కళ్ళు పోస్తున్నప్పుడు ఇదే మొగలాయలకు సంబంధించినటువంటి తురుష్కులు కొంతమంది ఆయన దగ్గర కళ్ళు తాగి ఆయనకు ఆ కళ్ళుకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు అడిగినందుకు ఆయన అనుచరుణ్ణి ఆ తురుష్కులకు సంబంధించినటువంటి సైన్యం ఆయనను ఇబ్బంది పెడితే వెంటనే సర్వాయి పాపన్న ఏం చేసిండు, ఆ తురుష్కులకు సంబంధించినటువంటి సైన్యాన్ని గొంతు కోసి చంపేసిండు అప్పుడే. దాంతో ఆ ఇబ్బంది వచ్చేసింది. అది ఆటోమేటిక్గా వాళ్ళ పెత్తనం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అప్పుడేం చేసిండు, ఆయనతో ఉన్నటువంటి ఆ 4-5 వాళ్ళందరినీ జమ చేసి పాపన్న ఆ ఎవరైతే సైన్యం ఉంటుందో వాళ్ళందరినీ వచ్చినటువంటి వాళ్ళందరినీ చంపడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు తీసుకోవడం, గుర్రాలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఆయనే ఒక 12,000 సైన్యాన్ని తయారు చేయగలిగిండు. ఆయన కల్లుగీత కార్మికుడే కావచ్చు, కానీ ఆయన కల్లుగీత కార్మికులకు మాత్రమే గొప్పవాడు కాదు. ఆయన హిందూ జాతికి అందరినీ కూడా ఆదర్శపరాయుడు. మొఘల్స్ను ఓడించి 30 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి వ్యక్తి. దాన్ని మళ్ళీ బడుగులని బలహీనలని ఇంకేదో చేయకండి, జాతికి యావత్తు ఆయన ఆదర్శప్రాయుడు, అంతా జాతికంతా ఆదర్శప్రాయుడు. ఆయనను ఆదర్శంగా తీసుకునే నిజాం పైన వ్యతిరేకత వచ్చినప్పుడు, నిజాం పైన పోరాటం చేసినప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ వేయరు. కాబట్టి ఆయనను ఒక కులానికో దానికో అంటగట్టకండి. ఆయన మొఘల్స్ను ఓడించినటువంటి వ్యక్తి, 30 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి వ్యక్తి, దుర్భేద్యమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, అందరికీ ఆదర్శప్రాయుడు. ఇవాళ ఓట్ల రాజకీయం, ఇవాళ పాపన్న విగ్రహం పెడుతున్నో ఏదో చేస్తే ఆయన మొఘల్స్ని తురుష్కులను ఓడగొట్టిండు కాబట్టి ఆయన ఓట్లు ఏరేమైనటువంటి భయంతో రాజకీయం చేస్తుంటే మళ్ళా దాన్ని సెక్యులర్ చేయకండి దయచేసి. ఆయన మొఘల్ సైన్యాన్ని ఓడగొట్టిండు, ఆయన పెళ్లి చేసుకుంది కూడా మొఘల్ సైన్యాన్ని ఓడగొట్టి ఆ మొఘల్ సైన్యానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి ఆ ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకొని హిందూ జాతిలో కలిపిండు. అది కూడా ఒక చరిత్ర. అట్లా అందరినీ ప్రోత్సహించిండు, అది చరిత్ర, అది చెప్పుకోవాలి. సో సర్వాయి పాపన్న అందరికీ ఆదర్శప్రాయుడు. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో పెట్టలేదు, అధికారం కోల్పోయిన తర్వాత పెట్టాలని డిమాండ్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేయలేకపోయిన వాళ్ళు దయచేసి మాట్లాడకండి. మీరు కొత్తలతో ఎవరిదారనే ఈ డిమాండ్ చేయించండి, కానీ మీకు అర్హత లేదు. మీరు 10 ఏళ్ల పాటు మీ పదవిని కాపాడుకున్నారు, మరి ఆ రోజే ఈ డిమాండ్ చేసి ఆ రోజే ఎందుకు అక్కడ విగ్రహం పెట్టించలేకపోయారు? ఎందుకు చరిత్రలో చెప్పలేకపోయారు? ఎందుకు పాఠ్యాంశాల్లో పెట్టించలేకపోయారు? ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోయి పాపన్న జయంతి రోజు వర్ధంతి రోజు కొన్ని పూలదండలు వేసేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేయించలేకపోయారు? ఏది చేయరు. ఆయన అంబేద్కర్ దగ్గర పోలేదు కేసీఆర్ గారు, పాపన్న దగ్గరికి పోడు, ఎక్కడికి పోడు. ఏదో మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టినా అనేటువంటి ఒక మాట చెప్పేసారు, అంతే. అంతకంటే ఎక్కువే ఉంటుంది. సో అది పాపన్నకు సంబంధించినటువంటి గొప్ప చరిత్ర. ఆ చరిత్రను